హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ మహేష్ టెక్ ఇన్ఫర్మేషన్. అన్నదాతలకు ఇప్పుడు మనం చెప్పే శుభవార్త ఏంటంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దాని గురించి వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. రైతు భరోసా అని అన్నదాత పేరుగా మార్చింది మనకు తెలిసిందే ఫ్రెండ్స్. దాని గురించి ఇప్పుడు మనకి ఎప్పుడు ఎలా దానికి కావాల్సిన పత్రాలు ఏంటి, దాన్ని ఎలా చేస్తారనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే కరెంటు కూడా వాళ్ళకి ఎలా ఇవ్వాలనేది కూడా ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్. దాని గురించి కూడా మీకు కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు వినిపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఈ మ్యాటర్ మీకు పూర్తిగా తెలియాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్కిప్ చేస్తే కొద్దిగా మ్యాటర్ మిస్ అవుతుంది, కాబట్టి స్కిప్ చేయకుండా వినండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ కింద మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి సమాచారం మీకు బాగా అందించడానికి, నేను ఇంకా బాగా చెప్పడానికి మీకు నా కోసం లైక్ చేసి షేర్ చేస్తే కామెంట్ చేశారంటే మీకు నేను ఖచ్చితంగా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మ్యాటర్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభవ అన్నదాతకు శుభవార్త అనేది చెప్పారు ఫ్రెండ్స్ మన ఏపీ ప్రభుత్వం. వీటి గురించి ఏంటో మనం వివరంగా తెలుసుకున్నాం. 2 విడతల్లో అందించే యోచన సుఖీభవ కసరత్తు 2 విడతల్లో అందించే యోచనలు ఉన్నారు. అర్హులైన రైతులకు గుర్తించేందుకు ప్రత్యేక పోర్టల్ను అయితే చేయాలనుకుంటున్నారు. రైతులకు సాగునీరు కూడా ఇవ్వాలనేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్. నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులకు సీఎం కూడా నిర్దేశించారు. రైతులకు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఎవరికి మేము గమ్మున అనేసి కూడా చెప్తున్నాం ఫ్రెండ్స్. కానీ వివరాలంటే మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అన్నదాత రాష్ట్రంగా పేరు తెచ్చిన రాష్ట్ర రైతాంగానికి టీడీపీ ప్రభుత్వం త్వరలో శుభవార్త వినిపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే దిశగా అడిగారు. కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని అమలు చేసి చూపించి సీఎం తాజాగా మరో హామీ కార్యక్రమంలో తీసుకురాబోతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆ మేరకు పెట్టుబడి సాయాన్ని కూడా 2 విడతల్లో అందించే దిశగా ఆయన కసరత్తు చేస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటికే రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభాగా పేరు మార్చారని రాష్ట్ర ప్రభుత్వం మార్చింది కూడా మనకు తెలిసిందే ఫ్రెండ్స్. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీభాగా కూడా ఇప్పుడు వీలైనంత త్వరలోనే రైతులకు ఆర్థిక సాయాన్ని అందించాలని యోచిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా ఆ దిశగానే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయితే చేశారు ఫ్రెండ్స్. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ పోర్టల్ను ప్రారంభించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతు భరోసా పథకం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 48 లక్షల రైతుల కుటుంబాలకు ప్రతి ఏటా 13,500 పెట్టుబడి సాయాన్ని 3 విడతలుగా అందిస్తూ వచ్చింది. అందుకోసం 6,534 కోట్ల నుంచి వేచించింది. 2019 నుంచి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతు భరోసా పథకానికి సంబంధించి మేలో 7,500 రూపాయలు, అక్టోబర్లో 4,000 రూపాయలు, జనవరిలో 2,000 రూపాయలు వంతున మొత్తం కలిపి 3 విడతల్లో 13,500 రూపాయలు అందించింది ఫ్రెండ్స్. అందిస్తూ వచ్చింది ఫ్రెండ్స్. అందులో 6,000 ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద చెల్లించగా మిగిలిన 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ వచ్చింది. అయితే ఆ పథకానికి అన్నదాత సుఖీభవ పేరు మార్చి టీడీపీ ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 13,000కు అదనంగా మరో 6,500 కలిపి 20,000గా 2 విడతల్లో అందించాలని భావిస్తోంది ఫ్రెండ్స్. అయితే త్వరలో రైతులకు కూడా ఇంకొక శుభవార్త ఏంటంటే రాష్ట్రంలోనే రైతాంగానికి మరింత మెరుగైన సాగునీటి వ్యవస్థతో పాటు వారికి అవసరమైన అన్ని రంగాలను మరింత అభివృద్ధి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయానికి వచ్చారు. ఆ దిశగానే రైతులకు పుష్కలంగా సాగునీరుతో పాటు నాణ్యమైన విద్యుత్తును కూడా అందించేందుకు కూడా ఆయా శాఖలకు టీడీపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రైతుకు సంబంధించిన ప్రక్రియ ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే మాత్రం మేము ఉపేక్షించమనేసి కూడా అందరి అధికారులకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ దిశగా
అన్ని పథకాలకు అడుగులేస్తూ వెళ్తున్న మన టీడీపీ ప్రభుత్వానికి ఇంకా కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగినా సహించేది లేదని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని వ్యవసాయం సీజన్ ప్రారంభం కావడంతో వారికి పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆ దిశగా వ్యవసాయ శాఖను కూడా సిద్ధం చేస్తున్నారు. వీలైనంత త్వరలోనే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతుకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా పెట్టుబడి సాయాన్ని అందించబోతున్నారు. అందుకోసం విధి విధానాలు కూడా సిద్ధం చేయాలని కూడా ఆదేశాలు అధికారులకు ఇప్పటికే స్పష్టంగా చేసింది ప్రభుత్వం పెద్దలు. అయితే అన్నదాత కోసం పోర్టల్ ప్రారంభించేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హులైన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అందుకోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ను ప్రారంభించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత పూర్తి స్థాయి విధి విధానాలను ఖరారు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక పోర్టల్లో రైతుల ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. అలాగే సంబంధిత రైతులకు ఆధార్ కార్డు, భూమి పత్రాలు, ల్యాండ్ పాస్బుక్, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు మొబైల్ నెంబర్కు ఆధార్ లింక్ ఉండే మొబైల్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. రైతు కుటుంబంలో ఒక్కవారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుంది ఫ్రెండ్స్. గతంలో వైసీపీ ప్రభుత్వం 9 లక్షల మందికి రైతు కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. 49 లక్షల మందికి ఫ్రెండ్స్ వర్తింపజేసింది. తాజాగా టీడీపీ ప్రభుత్వం కూడా అర్హులైన ప్రతి రైతు కుటుంబాన్ని సాయానికి 100% అందించే దిశగా